తల్లిదండ్రులు వయోవృద్ధులు దారిలో నేటి యువత నడవాలి. నేటి యువతరంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆప్యాయతలు తక్కువ అయ్యాయని హ్యూమన్ రైట్స్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారి చిందర కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పారు. దేవరశెట్టి పరమేశ్వరయ్య, ఏపీ చైర్మన్, హ్యూమన్ రైట్స్ కమిషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రేమలు బంధాలు కానీ డబ్బుకునే విలువ మమతానురాగాలకు లేకుండా పోయినాయనేటి సమాజంలో మనం రోజు చూస్తున్న సత్యం ఇది. ఇంతకుముందు అత్త లేని కోడలు ఉత్తమరాలు అనేవాళ్ళు, ఇప్పుడు కోడలు లేని అత్త గుణవంతురాలు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఎందుకంటే అత్త అనేది లేకపోతే కోడలు మీద పక్కింటి వాళ్ళు కానీ ఇల్లుంటి పొరుగింటి వాళ్ళు ఎలాంటి ఆక్షేపణ చేసేవాళ్ళు కాదు. ఆమె యొక్క గాయగడుసుతనం కానీ ఆమె యొక్క రాయబటానితనం కానీ బయటపడేది కాదు. అప్పుడు కోడలు మంచిగా పేరుండేది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ నాశనం అయిపోయిందో అత్తను బయటికి దొబ్బేద్దాము, మామను బయటికి దొబ్బేద్దాము అనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళకి ప్రైవసీ కోసం పెద్దవాళ్ళను విస్మరిస్తున్నారు. ఎంతసేపు భార్యాభర్త వాళ్ళ ఆనందము, వాళ్ళ అంటే శని ఆదివారాలలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇట్లాంటి ఆఫీసర్స్ అంతా కూడా కేవలం శని ఆదివారాలే ఎంజాయ్ చేయాలి. వాళ్ళు పిల్లడు అది ఇంతకుముందు ఇద్దరు లేదా ముగ్గురు అనేవారు, ఇప్పుడు ఒకడే పిల్లోడు. అలాంటి వ్యవస్థను తీసుకొని వెళ్ళి అలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనము. ఇప్పుడు అందుకోసమనే ఇన్ని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు పుట్టుకొని వస్తున్నాయి. ఎక్కడ చూసిన వృద్ధాశ్రమాలు 2007లో మనకు ఒక చట్టం, గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చింది. వృద్ధులను మనం కాపాడుకోవాలి. వృక్షో రక్షతి రక్షత అన్నారు, ధర్మం రక్షతి రక్షత అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అన్నారు. ఒక చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు నిన్ను కాపాడుతుంది అన్నారు. ఈరోజు ఎంతమంది ఈ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఒక ప్రశ్నార్థకము. ఎందుకంటే ఎప్పుడైతే కోడలు అత్తకు మధ్య సయోధ్య లేకుండా పోయిందో, అత్త మీద కోడలు యుద్ధం ప్రకటిస్తుంది, కోడల మీద అత్త యుద్ధం ప్రకటిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, నేను ఉండను, నేను రాబోయే తరంలో మనకు అదే జరుగుతుంది. మన కొడుకులు కూడా మనకు అదే గతి, అదే ఆశ్రమమే మనకు కూడా గతి అవుతుంది. కర్మను ఎవరు తప్పించలేరు. కాబట్టి మన కొడుకులు కోడళ్ళు కూడా అర్థం చేసుకొని పెద్దవాళ్ళని గౌరవించి ప్రేమగా ఆప్యాగా చూసుకుంటే ఈ సమాజం బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం సమాజంలో ఉంది. గవర్నమెంట్ ఎన్ని చట్టాలనే చేయొచ్చు, కానీ వ్యవస్థలో మార్పు రావాలి, ప్రతి మనిషిలకు మార్పు రావాలి. ఆ మార్పు రానంతకాలం ఈ సమాజం మార్పు అనేది చెందదు. ఎప్పుడైతే అలాంటి వ్యవస్థ వస్తుందో అప్పుడు కుటుంబ వ్యవస్థ చిన్నపిన్నం కాకుండా అందరూ ఉంటారు. చిన్నపిల్లలు, పసిపిల్లలు అవ్వాతాతలు చెప్పే ముద్దు కథలు, మంచి సూక్తులు, భారత రామాయణ ఇతిహాసాలు, వాటి యొక్క సారాంశాలు ఇవన్నీ చెప్పి పిల్లలలో ఒక మంచి జ్ఞానాన్ని పెంపొందించే విధంగా చెప్పేవాళ్ళు. కథలు మంచి చెడ్డాయి. ఇప్పుడు ఆ విధంగా చెప్పేదానికి అవకాశం లేకుండా ఉంది. భారతం, రామాయణం, భాగవతం ఎవరు రాశారో తెలియదు పిల్లలకి. మన హైందవ సాంప్రదాయం అనేది ఏంటో కూడా వ్యక్తిగతంగా మన పిల్లలకు లేకుండా. ఈరోజు 10th క్లాస్ చదివే పిల్లలను నేను కొన్ని వందల మందిని నేను చూశాను. నేను ఒక స్కూల్ కరెస్పాండెంట్గా, హెడ్ మాస్టర్గా నేను పనిచేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్కడ కూడా మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన మన టీచర్లలో కొరబడుతుంది, బయట సమాజంలో కొరబడుతుంది. అందువల్లనే భగవద్గీత అంటే ఏమో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ వ్యవస్థ మార్పు చెందాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. అప్పుడే వస్తుంది. ఒక తల్లిని ఒక కొడుకు బాగా ఇష్టంగా ప్రేమించేవాడు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నది. ఒక తల్లిని కొడుకు బాగా ప్రేమించేవాడు. ఆ తల్లి కొడుకును బాగా ఇష్టంగా ప్రేమించేది. ఒకరోజు అమ్మ, నీకు ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నావు, నన్ను సాకి సంతరించి ఇంత ఉద్యోగం చేశావు, నీకు నేను ఏం చేయాలి, నీకు ఏమైనా తీరని కోరుకుంటే తీరుస్తానమ్మా అంటే, నైనా నాకు ఏం తీరని కోరికలు లేవు, ఒక్కరోజు నాతో నా పక్కన పడుకోరా, నాతో ఒక్కరోజు గడుపునైనా, ఇది ఒక్కటే నాకు తీరని కోరిక అనింది. తల్లి కోరిక మీద కొడుకు వచ్చి పడుకున్నాడు. 1 గంట, 1.5 గంటలకు 2 గంటలకు ఆమె నీళ్లు దప్పితే, నైనా కొన్ని నీళ్లు తెచ్చి అంటే నీళ్లు తెచ్చి ఇచ్చినాడు. ఆమె తాగుతూ చేతులు 90 ఏళ్ళ వృద్ధురాలు కాబట్టి చేసి దారి కింద పడిపోయాడు. అమ్మ, పడకంతా తడిపేసుకున్నావు, ఎట్లా నిద్రపోతావే ఉండని మార్చేసి మళ్ళీ ఆమె పొడి బట్టలు కట్టి పడుకోబెట్టాడు. మళ్ళీ ఒక 1/2 గంటకో 1 గంటకో ఆమె నీళ్ళు తప్పింది. ఎందుకంటే సగం నీళ్ళు కింద పడి
నీళ్లు తీసుకురానైనా అంటే ఏందమ్మా రాత్రులు నిద్రపోనీయకుండా నాకు అని చెప్పి కొనుక్కుంటేనే ఆ పిల్లడు ఆ కొడుకు మళ్ళీ ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చిచ్చాడు. ఆమె తాగుతూ చేయి దారి మళ్ళీ 6 నీళ్ళు కింద పోయింది. ఏంటమ్మా ఇది?